నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా నేడు నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రాల్లోని టీడీపీ కార్యాలయంలో మండల టీడీపీ ఉపాధ్యక్షులు గుండప్పనేని హరిబాబు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చిత్రపటానికి టీడీపీ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజేష్ వెంకటేశ్వర్ల నాయుడు మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీఆర్ కారణజన్ముడు, యుగపురుషుడన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో పేదవాడికి పట్టెడన్నం పెట్టాలన్న సంకల్పంతో కిలో బియ్యం ₹2 పథకం తీసుకొచ్చారని కొనియాడారు. పేదలకు పక్కా ఇల్లు ఇచ్చిన ఘనత అన్న ఎన్టీఆర్దని, సంక్షేమ పథకాల ఆరాధ్యుడు నందమూరి తారకరాముడని వ్యాఖ్యానించారు. 8.5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ సినీ, రాజకీయ విశ్వరూపంగా తెలుగు ప్రజల మదిలో చిరస్మరణీయంగా నిలిచిపోయారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ గారు వర్ధంతి సందర్భంగా ఆయన కారణజన్ముడు, అన్న చెప్పినట్టు ఆయన కారణజన్ముడు. ఎందుకంటే ఆయన పుట్టగానే వాళ్ళ తల్లిదండ్రులు ఆ రోజుల్లోనే గ్రహించారు. ఆయన పేరు నందమూరి తారక రామారావు అని పెట్టారు. తార అంటే స్టార్. ఆ రోజుల్లోనే స్టార్ కనుక్కున్నటువంటి గొప్ప నాయకుడు ఆయన. గురించి చెప్పాలంటే మనకి తెలుగు భాష పదాలు సరిపోవు. తెలుగు జాతికి శ్రీకృష్ణదేవరాయలు ఎంత గొప్ప చేశారో, తెలుగు దేశ భాష తెలుగు లెస్స అన్నట్టు అది తెలుగు తనానికి తెచ్చిన గొప్పదనం. అలాగే తెలుగు జాతి గౌరవం కోసం ఒకడి కింద మేము తలదించుకోం. ఎస్, మేము తెలుగు వాళ్ళం, మా రైట్స్ మాకున్నాయి, మేము గొప్ప వాళ్ళం, మీవెంతో నేను అంతే అని ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ధీటుగా నిలబడి పార్టీ పెట్టిన 13 నెలల్లోనే విజయ డంకా పార్టీ పెట్టిన 9 నెలల్లోనే విజయ డంకా మోగించి తెలుగు జాతిని విశ్వవిఖ్యాతం చేశారు. కారణ జన్ముడు. ఏ సినిమాల్లో ఏ వేషం వేసినా ఒక రాముడిగా, ఒక కృష్ణుడిగా, ఒక దుర్యోధనుడిగా, ఒక అర్జునుడిగా, ఒక భీముడిగా ఎటువంటి పాత్ర వేసినా కానీ శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు ఎవరో మనకు తెలియదు ఎట్లా ఉంటారో. కానీ ఒక్క ఎన్టీ రామారావు చూస్తేనే ప్రతి ఒక్కరూ ఆయన కటౌట్ ఎక్కడున్నా కానీ మహానుభావుడు కృష్ణుడు అని చెప్పి దండం పెట్టుకొని పోయే పరిస్థితుల్లో ఆ రోజు. అటువంటి పరిస్థితుల్లో ఆనాటి కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చగా రాష్ట్రంలో అనేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో 1982 మార్చి 29వ తారీఖున అన్నగారు సినిమా జగత్తును వెళ్తున్న పరిస్థితుల్లో అది వదిలేసి వచ్చి తెలుగుదేశం పార్టీ స్థాపించిన వెంటనే జనవరి 1983 జనవరి 5వ తారీఖు జరిగినటువంటి ఎన్నికల్లో అఖండ మెజార్టీతో ఆంధ్రదేశంలో అధికారంలోకి రావడం జరిగింది. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nellore, please subscribe to N3 TV.